హాయ్ అండి. వెల్కమ్ టు రుక్మిణి శ్రీనివాస్ వ్లాగ్స్. నేనైతే బంతి తోటకెళ్ళానని చెప్పాను గదండీ! ఈ బంతి తోట నుంచయితే బయటికొచ్చేసి కాస్తంత దూరం నడవగానే లెఫ్ట్ సైడ్‌లో అయితే ఒక వరి చేను కనిపించింది. పిల్లలకైతే ఈ వరైతే చూపించాలనుకున్నాను. అయితే ఈ వరైతే ఎట్లా పండుతది? ఎట్లా పొలం చేస్తారని జెప్పైతే నేను పిల్లలకైతే ఎక్స్‌ప్లెయిన్ జేసినాను. పిల్లలైతే వీటిని జూడంగానే మమ్మీ ఇవి అన్నం మొలకలు గదా! అన్నది మా అశ్షు అయితే. నేనైతే చాలా నవ్వుకున్నా. పిల్లలైతే ఇది ఫస్ట్ టైము ఇట్లా పండిన పంటనైతే చూడడము. పిల్లలైతే ఇట్లా వరి మొలకలనైతే బాగా అబ్జర్వ్ చేషిర్రు. చేనైతే ఇట్లా తిరిగి చూడడం అనేదైతే పిల్లలకి చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిర్రు. వరైతే ఇట్లా వర్షానికైతే పూర్తిగా వంగిపోయింది. మన నోట్లోకి 5 వేళ్ళు వెళ్ళాలంటే రైతు 6 నెలలు కష్టపడాలి. ఆ విషయాన్నయితే స్పష్టంగా పిల్లలకి చెప్పగలిగిన. ఫుడ్ అయితే వేస్ట్ చేయొద్దని ఇట్లా అయితే నేనైతే చెప్పగలిగిన. యాస్ ఒక ట్రైన్డ్ టీచర్‌గా నేనైతే ఇదైతే ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగిన. ఫుడ్డు మనం ఎంత వేస్ట్ చేస్తే రైతు పడే కష్టాన్ని మనం అంత వ్యర్థం చేసినట్టు. అందుకోసం అయితే పిల్లలకైతే ఇట్లా చిన్నప్పటి నుంచి అయితే నేను వీళ్ళకు చెప్పగలుగుతున్నా. ప్రతిసారి అయితే మనం వెళ్ళలేం గానీ ఇట్లా చూపించయితే చెప్పడానికైతే నాకు ఇదొక మంచి టైం అయితే దొరికింది. దాని నుంచయితే చేను నుంచయితే బయటికి రాగానే ఇట్లా వరి చేనులు కోసిన పొలమయితే మాకు కనిపించింది. ఇది గూడా పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నాను. అయితే మేము చిన్నగున్నప్పుడైతే ఇట్లా వరి చేనులు ఇట్లా కట్ జేసి, ఇట్లా అయితే ఉండలు కట్టేవాళ్ళు గాదు. అయితే అప్పుడైతే ఒక కట్టలన్నీ కట్టేసి, ఆ చేనులో కోసిన కట్టలన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పేర్చి, దానిపైన ఎడ్లనైతే తొక్కించి, ఆ వడ్లు ఊడేదాకా దాని చుట్టూ దాన్ని బంతి అంటారు. దాని పైన అయితే ఎడ్లను తిప్పించి, ఆ వడ్లు ఊరినాయి అనుకున్నప్పుడు వాటినే గడ్డినైతే బాగా దులిపి, ఆ గడ్డినైతే ఒక ఒక పెద్దగా రాశిలాగా అయితే పేర్చేవాళ్ళు. దాన్ని గడ్డామంటారు. ఈ వడ్లు ఉన్న రాశిని వడ్ల రాశి అంటారు. ఇట్లా అయితే పిల్లలకైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగిన. ఎందుకంటే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి నేనైతే అది బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగిన. పిల్లలైతే ఇట్లా మా చేన్లు ఇట్లాంటి ఉండలు చూసి మమ్మీ ఇట్లా గూడా చేస్తారా అని అడిగిర్రు. ఇవైతే ఇప్పుడు మన మిషన్స్ తోటైతే ఇట్లా చేస్తున్నారు. అంతకుముందయితే ఇట్లా చేయలేదని జెప్పైతే పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ జేషిన. ఇవన్నీ చూడగానే పిల్లలకైతే సరదాగా ఆడుకోవాలనిపించింది. అషు అయితే ఒక గేమ్ రెడీ చేసేసింది. మేమైతే ఆ ఉండల చుట్టూ నవ్వుతూ అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేసినాము. మా బ్యాగ్స్ అన్ని ఆ ఉండల పైన పెట్టేసి ఆహ్, మేమైతే వాటి చుట్టూ అయితే ఆడుకున్నాము. అషు, బన్నీ అయితే బాగా ఎంజాయ్ చేషిర్రు. ఇట్లాంటి ఇట్లాంటివి చూపించడానికి పిల్లల్ని టీచర్స్ అయితే ప్రాజెక్ట్స్ వర్క్ గురించయితే తీసుకెళ్తారు. మేము అట్లా గాకుండా ఒక టైమయితే వచ్చింది గదా! అని జెప్పి నేను పిల్లల్ని చేనులోకైతే ఇట్లా తీసుకెళ్ళి చూపించిన. పిల్లలైతే ఇట్లా ఎండను గూడా లెక్క జేయకుండానైతే బాగా ఆడుకున్నారు. మేమైతే బాగా ఎంజాయ్ జేసినాము. ఒక రైతు కుటుంబంలో ఇలాంటివైతే సరదాలు చాలా ఉంటాయి. కష్టము ప్లస్ సుఖం 2 ఉంటాయి. ఎంత కష్టపడినా ఇట్లా ఆడుకోవడానికైతే చాలా మందికి చేన్లుండవు. మీరు గట్టా రైతు కుటుంబం నుంచి వచ్చిన వారైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.